హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా వీధిలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరిపిస్తున్నారండి. ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కళ్యాణం చూడటానికి. ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. కళ్యాణం బాగా జరుగుతుంది ఇక్కడ. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది. మా బజార్లో ఫస్ట్ టైం అండి కళ్యాణం మేము వెళ్ళటము. ఇంతకుముందు జరిగిందేమో తెలియదు కానీ మేము వెళ్ళటం ఫస్ట్. మా ఇంట్లో కూడా ఈరోజు పూజ బాగా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇక్కడ కళ్యాణం మా బంధువుల్ని అంతా ఫ్రెండ్స్ని అంతా కలవటం, భోజనాలు అంతా ఇక్కడే ఈరోజు మాకు. ఇది రామయ్య అయోధ్యలో వెలిసినప్పుడు మేము ఆ రోజు ఇంట్లోనే లేమండి. అక్షంతలు కూడా వచ్చినాయి మా ఇంటికి. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. పూజ బాగా జరుపుకోవాలి ఆయన ప్రతిష్ఠించిన రోజు అని. కానీ ఆ రోజు మేము జరుపుకోలేకపోయాము. చాలా బాధేసింది. ఎందుకంటే మా వారికి కొంచెం కంటికి ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. అది మేము చెన్నైలో చెప్పి ఇచ్చామండి. అక్కడ ఇంకా ఆ రోజు మేము హాస్పిటల్లోనే ఉన్నాము. చేసుకోలేకపోయినందుకు కొంచెం చాలా బాధపడ్డాను ఆ రోజు. మా పాప డెలివరీ అప్పుడే ఈయనకి ఆపరేషన్ ఒకేసారి. ఇంకా ఎందుకో బాగా బాధలో ఉండి చేసుకోలేకపోయామే అనిపించింది. ఈ సంవత్సరం కళ్యాణం మాత్రం దగ్గరుండి చూడటం, అది ఆ బాధ ఇవాళ మాకు బాగుంది, లేకుండా పోయింది. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉందండి. ఆపరేషన్ బాగానే అయింది. ఆ రామయ్య దయ వల్ల నా బిడ్డ బాగానే ఉంది. అప్పుడు బాధపడ్డాం కానీ ఇప్పుడైతే సంతోషంగానే ఉన్నాం. ఈరోజు మాత్రం పూజ చేసుకోవటం, కళ్యాణం చూడటం అన్నీ బాగుంది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ రోజైతే మాకైతే చాలా సంతోషంగా ఉందండి. జీవితంలో ఎప్పుడైనా సరే రామయ్య కళ్యాణం మేము చేయించుకోవాలని నా కోరిక. ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకునేటప్పటికి మాకు ఇవన్నీ తెలియదు. పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయాలని, మేము పీటల మీద కూర్చోవాలని నాకు చాలా ఇష్టం. ఆ అదృష్టాన్ని ఆ రామయ్య ఇవ్వాలనే కోరుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నా కుటుంబం కూడా బాగుండాలి. ఈ పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించిన వాళ్ళు మా వాళ్ళేనండి. అక్కడ అంతా ఈరోజు మెయింటింగ్ అంతా మా వాళ్ళే చేసింది. బాగా జరిగిందండి కళ్యాణం అయితే. చేపించిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని అనుకోవాలి. మేము ఈరోజు ఇక్కడ ఎప్పుడూ వెళ్ళింది లేదు, ఏం లేదు. కానీ ఈరోజైతే మేము వెళ్ళలేదు కాబట్టి రామయ్య అయోధ్యలో ఉన్నప్పుడు మేము చూడలేకపోయాం కాబట్టి ఇవాళ మేము అంతా ఫ్యామిలీ వెళ్ళి చూడాలనిపించింది. ఎందుకు కామెడీ ఏంటంటే నాకు అసలు సీతమ్మ తల్లికి 3 సూత్రాలు ఉంటాయని తెలియదండి ఇప్పటి వరకు. మా పాప చెప్తే నాకు తెలియదు అని అంటే అందరు నవ్వుతున్నారు. ఇది మాత్రం నిజం, ఇంతవరకు తెలియదు నాకు. ఎందుకంటే కళ్యాణం ఎప్పుడు టీవీలో ఇంట అటు ఇటు తిరగటమే తప్ప కూర్చొని ఇది అనేది వినలేదు. నిజంగా అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం ఈరోజు నా కళ్యాణం దగ్గర కూర్చొని చూస్తే 3 సూత్రాలని ఫస్ట్ టైం నవ్వుకున్నాను నేనే. నాకు తెలియక మా పెద్ద పాప చెప్తే నవ్వొచ్చింది. అసలుకి ఆశ్చర్యం వేసింది. నిజంగా తెలియదు నాకు. ఇప్పుడు మీరైనా ఇంత వయసు వచ్చింది తెలియదా అని నవ్వుకోవచ్చు. నిజమైతే ఇదేనండి. కానీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాత్రం. రామయ్య మన దేశం వచ్చినప్పుడు మాత్రం పూజ చేసుకోవాలి. అక్షంతలు మా ఇంటికి వచ్చి నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు హాస్పిటల్లో ఉన్నందుకు చాలా బాధేసింది. పూజ మేము చేసుకోలేకపోయాము, ఈరోజు ఇంట్లో ఉండలేకపోయామే అని. ఆ రోజు అంత బాధేసినా ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ కళ్యాణం దగ్గరుండి చూడటం, భోజనాలు అంతా మా వాళ్ళే చేశారు. చాలా బాగున్నాయి. అందరం ఇళ్ళ పక్కన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నామండి. మరీ చెప్తున్నా, ఆ రామయ్య అందరినీ బాగు చూడాలని, మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. పానకం, వడపప్పు, ఈ పానకం అనేది చూడండి ఎలా వస్తున్నారు. గ్లాస్ ఇస్తున్నారండి పానకం. అసలుకి మేమైతే అన్ని ప్రసాదాలు అన్నీ బాగున్నాయి. అంతా మంచిగా జరగాలి.